అందరికీ గుడ్ హెల్త్ అనేది గుడ్ డైట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే డైట్ చేయాలి అంటే ఓన్లీ వెజిటేబుల్సే తినాలేమో, అసలు ఏమీ తినకుండా ఉండాలేమో అని చాలామంది అనుకుంటారు. అలా కాదు, రైట్ ఫుడ్ని రైట్ ప్రపోర్షన్లో రైట్ టైంలో తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా రీసెంట్గా నేను నా వెయిట్ లాస్ కోసం అని చెప్పి అండ్ ఫిట్గా ఉండడం కోసం అని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యాను. నేను ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నాను, ఇంట్లోనే సింపుల్గా ఎలాంటి వర్కౌట్స్ చేయొచ్చు, అక్కడ నాకు ఎలాంటి డైట్ చార్ట్ ఇచ్చారు, నేను ఎలాంటి డైట్ చార్ట్ ఫాలో అవుతున్నాను, నేను ఎలాంటి డైట్ని మెయింటైన్ చేస్తాను, ఇవన్నీ టిప్స్ ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అస్సలు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా నేను వరకు వాచ్ చేసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని 20% ఆఫ్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. 80% ఆఫ్ సబ్స్క్రైబర్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ కంటెంట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేస్తే సో దట్ నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ అండ్ పక్కన వచ్చిన గంటలో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయడం మర్చిపోకండి. ముందు ఫస్ట్ ఇంట్లో అలా కూర్చొని ఖాళీగా ఉండి అలా ఫోన్ని స్క్రోల్ చేస్తూ మనం టైం వేస్ట్ చేసే బదులు ఐదర్ ఇంట్లోనే ఉండి ఏదో ఒక టైంలో మీరు వర్కౌట్స్ అయినా చేయండి. అంటే కూర్చోవద్దు, కదలండి, లేదంటే వాకింగ్ జాగింగ్ అలాంటివైనా చేస్తూ ఉండండి. నాలాగా మీకు కుదిరినంత వరకు జిమ్లో ఒక ఫిట్నెస్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో నేను ఏదో గొప్పదాన్ని, ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నాను, చాలా సూపర్గా ఉన్నాను, కండల కాంతంలాగా నేను జిమ్ చేసేసి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాను అని మీతో చూపించుకోవడం కోసం, షో ఆఫ్ కోసం ఈ వీడియో అస్సలు చేయట్లేదు. ముందే డిస్క్లైమర్ చెప్తున్నానండి. ఈ వీడియో రూపంలో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అందరూ జిమ్కి వెళ్ళలేరు కదా, ఇంట్లోనే ఉండి చిన్న చిన్న టిప్స్ ఎలా ఫాలో అవ్వాలో అర్థమయ్యేలా మీ వరకు చేర్చడం కోసం మాత్రమే ఈ వీడియోని షేర్ చేస్తాను. జిమ్లో జాయిన్ అవ్వాలనుకోండి, కుదిరినంత వరకు నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఓన్లీ లేడీస్ కోసం ఫీమేల్ ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి కదా, అవే చూస్ చేసుకోండి. నేను కూడా మా ఇంటి దగ్గరలో ఉన్న ఫీమేల్ ఫిట్నెస్ సెంటర్ చూస్ చేసుకున్నాను. సో దట్ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మనకి చెప్పే ట్రైనర్ మెయిల్ అయినప్పటికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫీమేల్స్ ఉంటారు కాబట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా, కూల్గా, ఎటువంటి టెన్షన్ లేకుండా మన వర్కౌట్స్ని మనం చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, జిమ్కి వెళ్ళేటప్పుడు చూస్ చేసుకునే అవుట్ఫిట్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే జిమ్ కోసం కొన్ని అవుట్ఫిట్స్ అనేవి ఆర్డర్ చేశానండి. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రెసెంట్ అమెజాన్లో మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అనేది రన్ అవుతుందండి. ఈ సేల్లో భాగంగా హ్యూజ్ డీల్స్, డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ డిస్కౌంట్ టైంలో కనుక మీరు కొంటే మీకు ఇంకా ప్రైస్ తక్కువ అవుతుంది. కాబట్టి 6th వరకు ఇక సేల్ అనేది రన్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ఇక సేల్లో భాగంగా ఒక్కోసారి చెక్అవుట్ చేసేయండి. అవుట్ఫిట్ డీటెయిల్స్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చి ఈ యొక్క షర్ట్ అండి. జనరల్గా మనం ఈ అవుట్ఫిట్స్ మీరు జిమ్కి వేసుకుని, ఇంట్లోనే జిమ్ చేసుకున్నా, బయట జిమ్ చేసుకున్నా, లేదంటే బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంట్లో కూడా క్యాజువల్గా వేసుకోవాలన్నా నైట్ డ్రెస్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. కలర్ చాలా డార్క్గా ఉంది అండ్ ఇందులో యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్, చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ స్వెట్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టు ఉన్నాయి. ఇవన్నీ నేను ఒకే బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ప్రెసెంట్ ఆఫర్లో ఈ బ్రాండ్ ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ యొక్క అవుట్ఫిట్ వచ్చి కంప్లీట్గా మనకి మిక్కీ మౌస్ వస్తుంది, మిక్కీ అని రాసి ఉంటుంది. కలర్ కూడా డార్క్ చాక్లెట్ కలర్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా డార్క్ చాక్లెట్ కలర్ రావడంతో పాటు చిన్న షేడ్ వచ్చింది. అండ్ మీరు చూస్ చేసుకున్న అవుట్ఫిట్స్ కూడా నెక్ మనకి క్లోజ్ నెక్ ఉండేవి చూస్ చేసుకోండి. సో దట్ మీరు వంగినా అది మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. స్పెసిఫిక్గా లేడీస్ కాబట్టి వంగినప్పుడు మేబీ ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగా హై నెక్ ఉన్న కనుక మీరు చూస్ చేసుకుంటే, అంటే కంప్లీట్గా క్లోజ్ నెక్ ఉన్న చూస్ చేసుకుంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు వంగినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను కాబట్టి మీకు షేర్ చేస్తాను. స్పెసిఫిక్గా ఈ అవుట్ఫిట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు చూపించేవన్నీ ఫ్రీ సైజ్. అంటే జనరల్గా మనకి నార్మల్ సైజ్ అనుకోండి బాడీ హగ్గింగ్లో ఉంటాయి, బాడీ హగ్గింగ్లో ఉండవు. సైజు షేప్ అంతా ఫ్రీగా వస్తుంది. సో వర్కౌట్స్ చేసుకోవడానికి, వాకింగ్ చేయడానికి అండ్ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ వేర్గా వేసుకోవడానికి స్కిన్ చాలా బ్రీతబుల్గా ఉంటుంది. మెటీరియల్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉంది. నాకు మెటీరియల్ అండ్ దీనిలో యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది. మీరు దగ్గర నుంచి చూడొచ్చు, సీ త్రూగా అస్సలు లేదు. సో చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక మీద నేను ఇవే వేసుకోబోతున్నాను. అండ్ సైజ్ కూడా మనకి కొంచెం సీట్ పై వరకు కాకుండా కొంచెం కిందకు ఉంది కాబట్టి సో ఆ ఇబ్బంది కూడా మీకు ఉండదు అనమాట. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్ వచ్చి మిర్చి రెడ్, అన్ని డార్క్ కలర్స్ చూస్ చేసుకున్నాను.
నా స్కిన్ టోన్కి తగ్గట్టుగా నాకు కంఫర్ట్గా ఉండేటట్టు. ఇదేంటంటే బీయింగ్ క్యూట్ ఈజ్ మై సూపర్ పవర్ అని రాసింది. నాకు చాలా క్యూట్గా అనిపించింది. కలర్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంది. ఇవన్నీ కూడా లూజ్ ఫిట్టింగే, రెగ్యులర్గా మనం వేసుకునే ఫిట్టింగ్కి లూజ్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా చాలా క్యూట్గా ఉన్నాయి. అవుట్ఫిట్స్ అన్ని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందండి. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నవన్నీ కొంచెం మెన్స్ వేర్ టైప్లో ఉన్నాయి, బట్ ఇవన్నీ చాలా క్యూట్గా నాకు రెగ్యులర్గా ఇంట్లో కూడా నైట్ వేర్గా వేసుకొని కూడా బాగుంటాయి. ఇది సెకండ్ అవుట్ఫిట్ కలర్ చూసారా చాలా బాగుంది. చాలా లైట్ కలర్ పింక్ లోనే ఒక షేడ్ అనమాట. ఇక్కడ ఇలాగ స్పెల్లింగ్స్ ఇక్కడ ఇదంతా ఎంబోజ్ అవుతుంది, 3D ఎంబోజ్ లాగా. దీనికి బ్యాక్ సైడ్ అన్ని మనకి హెవీగా ప్రింట్ ఉందన్నమాట. మీరు చూసినట్టు ఇలాగా ర్యాబిట్ ప్రింట్ అనమాట. ఎంత బాగుందో బ్యాక్ సైడ్, నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇలా కొంచెం గర్లీగా ఉండేవంటే ఇష్టం, లైక్ మిక్కీ మౌస్ కానీ ఇలాగ డిజ్నీ ప్రింట్స్ కానీ అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాను. సో ఫైనల్ గా అది కూడా అండర్ బడ్జెట్ లోనే ఇవి నాకు అమెజాన్ లో దొరికాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది మీరు రన్నింగ్ చేయడానికి, స్కిప్పింగ్ చేయడానికి, ఇంట్లోనే వాకింగ్ చేయడానికి. అలాగే మన బాడీ కూడా కొంచెం ఫ్రీగా ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. కలర్ చాలా బాగుంది. ఇది వచ్చి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇది నాకు బాగా లూజ్ అయిపోయింది, నేను ఎక్స్చేంజ్ చేయబోతున్నాను. స్పెసిఫిక్ గా ఈ బ్రాండ్ లో కనుక మీరు అవుట్ఫిట్ చూస్ చేసుకుంటే మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ చూస్ చేసుకోండి. మీ సైజ్ ఎం అయితే ఎల్ చూస్ చేసుకోండి. నాకు ఇది చాలా లూజ్ అయిపోయింది, సో నేను ఎక్సెల్ చూస్ చేసుకున్నాను, ఎల్ అవైలబుల్గా లేక. సో ఎంత క్యూట్గా ఉంది కదా, మిక్కీ మౌస్ ఉంది అండ్ కలర్ ఇక్కడ రెడ్ వచ్చింది, అక్కడ బ్లాక్ వచ్చింది, రౌండ్ నెక్ వచ్చింది. సో చాలా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఫోటోషూట్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, పేరు వైఫ్ అండ్ హస్బెండ్, అలా కూడా ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది. ఇది వచ్చి వైట్ ఎలాగైనా లిటిల్ బిట్ సీ త్రూగానే ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది, బ్రీతబుల్గా ఉంటుంది. సో వాకింగ్, రన్నింగ్, జంపింగ్ ఏం చేసుకున్నా, వర్కౌట్ చేసుకున్నా, ఇంట్లోని నైట్ వేర్గా అంతా వాడుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. దిస్ అన్ని స్క్రీన్ మీద ఉంటాయి, లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయి, చెక్అవుట్ చేసేయండి. ఇది వచ్చి పిస్తా గ్రీన్ అనమాట. నా దగ్గర అసలు ఇటువంటి కలర్ షర్ట్స్ ఏం లేవు. దీని మీద ఫ్రెండ్షిప్ అని రాసింది. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క కొటేషన్. ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఒక చిన్న ప్రింట్ ఉంది, ఇటువైపు హ్యాండ్ దగ్గర కూడా ఒక చిన్న ఫ్రెండ్షిప్ ప్రింట్ అండ్ చిన్న కొటేషన్ కూడా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న కొటేషన్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ, చాలా ఫంకీగా. లైక్ మీరు టీ షర్ట్స్ మీద, మీరు ఒకవేళ జీన్స్, మీరు ఒకవేళ జిమ్ కాకుండా రెగ్యులర్గా జీన్స్ మీద వేసుకోవాలనుకోండి, రెగ్యులర్ ఫిట్టింగ్ తీసుకోండి. లేదు మీరు ఏదైనా జిమ్ కానీ వర్కౌట్స్ కానీ యూజ్ చేద్దాం అనుకుంటే లూజ్ ఫిట్టింగ్, రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో మీ యొక్క కంఫర్ట్ ఆధారంగా మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. 5 షర్ట్స్ తీసుకున్నాను. ఎలాగో నా దగ్గర రెగ్యులర్గా వేసుకోవడానికి ఒక 2-3 ఉన్నాయి. సో 1 వీక్కి మేనేజ్ చేయొచ్చని ఒక 5 షర్ట్స్ తీసుకున్నానండి. ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాను. మీరు చెప్పాను కదా, వాకింగ్, రన్నింగ్, జంపింగ్ వాటికి యూజ్ చేసుకోవచ్చు, స్కిప్పింగ్ యూజ్ చేసుకోవచ్చు, ఎనీ. సో వీటిని మీరు నైట్ వేర్గా కూడా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంది. దీనిలో నాకు బాగా నచ్చిందండి, ఇక్కడ మిక్కీ మౌస్ వచ్చింది. సో మిక్కీ మౌస్ కాంబినేషన్లో బాగుంటుంది కదా, ప్లెయిన్గా ఉండి కూడా మిక్కీ మౌస్ వచ్చింది. ఇక్కడ మనకి ప్యాంట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చింది అనమాట. సో షర్ట్స్ ఎలాగైతే మీరు లూజ్గా చూస్ చేసుకుంటారు టీ షర్ట్స్, అలాగే మీరు చూస్ చేసుకునే ట్రాకర్స్ కూడా వచ్చినవి తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. సో లెగ్ మూవ్ చేయడానికి అటువంటిప్పుడు బాగుంటుంది. నైట్ వేర్గా వేసుకునే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మిక్కీ మౌస్ వచ్చింది అండ్ దీనికి బోత్ ద సైడ్స్ ఇలాగా పాకెట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది నేను ఎక్సెల్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ప్యాంట్స్ చాలా లూజ్గా ఉంటేనే బెటర్. నాకు స్కిన్ టైట్గా ఉన్నవి, హగ్గా అస్సలు నచ్చవు. అయితే ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా హైట్కి చాలా పొడుగు అయిపోయింది. జెన్యున్గా షేర్ చేస్తున్నాను. సో ఇది నేను కొంచెం కట్ చేయించి ఇది పైకి పెట్టుకుని ఆల్టరేషన్ చేయించుకొని సరిపోతుంది. సో నా హైట్ ఉన్న వాళ్ళైతే లిటిల్ బిట్ ఆల్టరేషన్ చేయించుకోవాలి. రెగ్యులర్గా హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. ఇక్కడ ఎలాస్టిక్ టైప్తో పాటు వచ్చింది, బోత్ సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి, కింద మనకి గ్రిప్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇక్కడ మిక్కీ మౌస్ కూడా ఉంది. చాలా క్యూట్గా అనిపించింది ఇదైతే. సో నెక్స్ట్ ఇంకొక ట్రాకర్, ఇదే లాస్ట్ నేను పర్చేస్ చేసిన వాటిలో. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దానికి పాకెట్స్ వచ్చాయన్నమాట. ఇలా ఇక్కడ ఒక పాకెట్ వచ్చింది, అంటే ఇక్కడ సైడ్ కూడా పాకెట్ వచ్చింది. నాకు ఇక్కడ పాకెట్ రావడం కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి, కొత్తగా అనిపించి ఇది ఆర్డర్ చేశాను. దీనికి బోత్ ద సైడ్స్ ఇక్కడ పాకెట్స్ వస్తాయి, అంటే సైడ్ పాకెట్స్ వస్తాయి బోత్ ద సైడ్స్. అండ్ ఇక్కడ మనం పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్ కూడా పాకెట్స్ వచ్చాయి అనమాట. అండ్ మెటీరియల్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్. వైట్ ఎక్కడైనా ఇటువంటి తీసుకుంటే 1500-1600 రేంజ్లో ఉంటాయి, బట్ ఇవి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. కింద కూడా గ్రిప్ ఉంది. నేను అన్ని గ్రిప్ ఉన్నవి చూస్ చేసుకుంటాను, సో దట్ మనకి ఈ వర్కౌట్స్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో మీ కంఫర్ట్ ఏదైతే, నా కంఫర్ట్ ఇది. సో నాకు నచ్చిన నేను ఇలాగా అమెజాన్లో చూస్ చేసుకున్నాను. ప్రెజెంట్ సేల్ అనేది రన్ అవుతుందండి. సో సేల్లో భాగంగా డీల్స్, డిస్కౌంట్స్ ఉన్నాయి, చాలా హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ సేల్లో కనుక మీరు ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకుంటే వెంటనే పర్చేస్ చేయండి. కి సంబంధించి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు, చెక్అవుట్ చేసేయండి.
నెక్స్ట్ డైట్ చార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మాకు జిమ్లో ప్రొవైడ్ చేసేసారండి. ఎర్లీ మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఎంత పోర్షన్ ఆఫ్ రైస్ తీసుకోవాలి, ఈవినింగ్ స్నాక్స్లో ఏం తీసుకోవాలి, డిన్నర్లో ఏం తీసుకోవాలి, క్లియర్గా ఇక్కడ డైట్ చార్ట్ ఉంది. మీరు చెక్ చేసుకొని క్లియర్గా చదివి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. నేనైతే ఈ డైట్ చార్ట్ని ఫాలో అవుతున్నాను. ఇందులో మెన్షన్ చేసినవే క్లియర్గా నేను కుదిరినంత వరకు ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను. నా డైట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ రెండు మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకుంటానండి. సో ప్రోటీన్ అంటే ఎగ్ మ్యాండేటరీగా తీసుకుంటాను. అలాగే ఫైబర్ విషయానికి వస్తే ఫ్రూట్స్ ఏదో ఒకటి, పపాయ కానీ, దానిమ్మ కానీ, స్ప్రౌట్స్ కానీ, అలాగా రెండు బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకుంటాను. చాలామంది ఓన్లీ ప్రోటీనే తీసుకుంటారు, ఫైబర్ని వదిలేస్తారు. అలా తీసుకుంటే కాన్స్టిపేట్ అయిపోతాము, డీహైడ్రేట్ అయిపోతాం. అలా కాకుండా డైట్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, రెండు తీసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్గా ఉంటుంది. కాబట్టి మీరు కాన్స్టిపేషన్ అవ్వకుండా ఉంటారు అండ్ మీరు తిన్న ఆహారం కూడా చాలా బాగా జీర్ణం అవుతుంది అన్నమాట. ఇది నేను ఫాలో అవుతున్న డైట్ చార్ట్ అండ్ డైట్ టిప్స్ అంటే. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఇన్ఫర్మేషన్ మీతో జిమ్కి సంబంధించి ఎలాంటి వర్కౌట్ చేయాలి అవన్నీ కూడా నేను ఇన్ ఫ్యూచర్లో షేర్ చేస్తాను. అవన్నీ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి మన వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్ మందిని కలుసుకుంటాను. అంతవరకు స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్. బాయ్.